ఉన్నటువంటి మరి దైవజనుడు. ఆయన ఎంతో ఇంటలెక్చువల్, మరి మహాజ్ఞానం కలిగిన వాడు. అంతటి జ్ఞానము, అంతటి మహా మేధావైనటువంటి వాడిని మరి దైవజనులు మేము పోగొట్టుకున్నాం. మా హృదయాలంతా గాయపరచబడ్డాయి. దీనికి ప్రభుత్వాలు మరి ముందుకొచ్చి, ప్రభుత్వాలు పోలీసు వారు ముందుకొచ్చి మాకు న్యాయం జరిపించాలని, న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఇక మీదట సంఘటితంగా ఐక్యత కలిగి ప్రతి మరి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మరి మండలాల్లో, ప్రతి నియోజకవర్గాల్లో మరి క్రైస్తవులందరూ కూడా ఏకమై మరి ఇటువంటి కార్యక్రమాలు, శాంతి ర్యాలీలు చేయండి. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మరి మన దేశం సుభిక్షంగా ఉంది. కాబట్టి క్రైస్తవులు మరి దేశం కొరకు పాటుపడేవాడు, దేశం సమగ్రత కొరకు, దేశం యొక్క మరి అభ్యున్నత కొరకు మరి ప్రార్థించేవాళ్ళు అహర్నిశలు ఈ దేశం బాగుండాలని దేశ పరిపాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అదేవిధంగా మరి ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటి అభ్యున్నతి కొరకు మేము ప్రార్థించేటువంటి వాళ్ళని అహర్నిశలు మేము మరి ఉపవాసాల నుండి మేము ప్రార్థించేటువంటి మాకు ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే మీరు గమనించాలి. ఇది అన్యాయము, అయ్యేమైనటువంటి చర్య కనుక దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం క్రైస్తవ ముఖంగా. కాబట్టి మీరందరూ కూడా ఇక మీదట మరి మంచి చేయండి. ఏదైనా సరే మనం మానవులుగా, మనమందరం మానవులమే, మతాలు పక్కన పెట్టండి. మొదట మనం మానవులమే మనము. కాబట్టి మన మానవత్వాన్ని కోల్పోయినటువంటి ఉండకూడదు. మనం మంచి చేసేవారంగా మనం ఉండాలి, మంచిని చేయాలి, మంచి కొరకు మనం బ్రతకాలి. కాబట్టి మనం మంచి చేస్తూ ఇంకొకరిని మంచి మార్గంలో నడిపించేటువంటి వారంగా మనం ఉండాలి. అదే మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి అందరికీ వందనాలు. కనుక మరి యొక్క